రైట్ పవన్. సో 2 సంవత్సరాల క్రితం టీడీపీ మొత్తం కూడా గంజాయి దందా ఎక్కువైపోయింది ఏపీలో అని చెప్పి అన్నందుకు దానికి సంబంధించి అటు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ రౌడీ మూక మొత్తం కూడా రెచ్చిపోయి టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడులు చేయడం జరిగింది. మొత్తం కూడా రాడ్లు కర్రలతో గేట్లు పగలకొట్టుకుంటూ వచ్చి మొత్తం అక్కడ కార్యాలయ సిబ్బంది పైన అక్కడ ఉన్న నేతల పైన కూడా దాడులు చేయడం జరిగింది. చాలా మందికి కూడా గాయాలయ్యాయి. అప్పుడు టీడీపీ మొత్తం కూడా నేతలందరూ కూడా ఫిర్యాదు చేసిన పోలీసులు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన లేదు, ఎవరిపైనా కూడా కేసులు పెట్టలేదు, అసలు విచారణ కూడా చేయలేదు. బట్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పోలీసులు దీనిపైన ఈ కేసు పైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తం కూడా అసలు ఎవరు చేశారు, దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరెవరికి గాయాలయ్యాయి, మొత్తం కూడా ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, వీటన్నిటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు రౌడీ షీటర్లు జరిపిన దాడిపై 2.5 సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది. ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనపై పోలీస్ శాఖలో కదలిక వచ్చింది. గత 2 రోజులుగా పోలీసు అధికారులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి దాడికి ప్రత్యక్ష సాక్షులు, ఆ దాడిలో గాయపడిన కార్యాలయ సిబ్బంది, పార్టీ నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసుకుంటున్నారు. సంవత్సరం అక్టోబర్ 19న ఇక్కడ మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై మరో పార్టీ దాడికి దిగడం ఇదే ప్రథమం కావడంతో ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగించింది. వాహనాల్లో రాడ్లు కర్రలు రాళ్లు పట్టుకొని వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయ గేట్లు విరుచుకుంటూ లోపలికి వచ్చి కుర్చీలు బల్లలు అద్దాలు వెరగొట్టి విధ్వంసం సృష్టించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో 2 తలలు పగిలాయి. రాష్ట్రంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది అని టీడీపీ చేసిన విమర్శపై వైసీపీ అగ్రనేతలు ఆగ్రహించారు. వారి పురుగొల్పడంతో వైసీపీ కార్యకర్తలు కొందరు రౌడీ షీటర్లు కలిసి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు అని అప్పట్లో తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం కలిగించినా వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు అప్పట్లో దీన్ని పట్టించుకోలేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా దర్యాప్తు మొదలుపెట్టలేదు. రైటిక నాటి ఫిర్యాదుపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న వారెవరు, వారిని ప్రేరేపించిన వారెవరు అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు వైసీపీ కన్వీనర్ దేవినేని అవినాష్ అనుచరగణం ఈ దాడిలో పాల్గొన్నట్లయితే అప్పట్లో వార్తలొచ్చాయి. దాడిలో పాల్గొన్న వారిని గుర్తించడం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ కోసం పోలీసులు అధికారికంగా దరఖాస్తు చేశారు. దాడి జరిగిన రోజే టీడీపీ నేతలు ఆ ఫుటేజీని తీసి భద్రపరిచారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే 2.5 సంవత్సరాల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాదాపు 2.5 సంవత్సరాల క్రితం అంటే 2021 అక్టోబర్ 19వ తేదీన దాడికి పాల్పడ్డారు. అయితే ఆ దాడికి సంబంధించి అప్పుడు పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ పార్టీ కావడం వల్ల మొత్తం కూడా దాన్ని విచారణ మరుగున పడేశారు. అయితే తాజాగా టీడీపీ పార్టీ అధికారంలో రావడంతో మళ్ళీ మరోసారి ఇదంతా కూడా తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ కేసు పూర్వపరాలు మొత్తం కూడా పోలీసు అధికారులు అయితే మొత్తం కూడా అన్వేషిస్తున్నారు. ఏదైతే ఆ రోజు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఎన్ని కూడా కావాలంటూ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఒక లేఖ పోలీసు ఉన్నతాధికారులు రాయటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా అప్పటి నుంచి కూడా దాన్ని అంతా కూడా ఒక స్టోరేజ్ చేసి పెట్టారు. మొత్తం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఒక 2 రోజుల నుంచి నిన్న మొన్న కూడా పోలీసు ఉన్నతాధికారులు మొత్తం దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఆ ఫుటేజ్ ఆధారంగా అనేక కీలక అంశాలని పోలీసు ఉన్నతాధికారులు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అనేక కీలక ఆధారాలు కూడా అంటే ఎవరు దాడులకు పాల్పడ్డారు, దాడిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి తాలూకా మనుషులు ఉన్నారు ఏంటి అనేది ప్రాథమికంగా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రంగా దర్యాప్తు చేసి మొత్తం మీద దీని మీద మళ్ళీ అంటే అప్పట్లో నామమాత్రపు సెక్షన్స్ అయితే అప్పుడు నమోదు చేశారు. ఆ సెక్షన్స్ ని
మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ వేరే సెక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు అంటే ఈ దాడులకు పాల్పడింది ఎవరు అనేది కూడా గుర్తించడంతో పాటు దీనికి ప్రేరేపించిన వారు ఎవరు, అంటే అప్పట్లో ఈ కార్యాలయం మీద దాడికి పాల్పడింది దేవినేని అవినాష్ అనుచరులని, లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు, అలాగే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంబంధించిన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని కూడా అప్పుడు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అంటే అక్కడ దాడులకు పాల్పడ్డ వారు ఎవరు, ఏ ప్రాంతం వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనే దాని మీద పోలీసులు మొత్తం కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆ దాడుల్లో ఎవరెవరు ఉన్నారు, కీలక వ్యక్తులు ఎవరెవరు, వారు ఎవరికి సంబంధించిన వ్యక్తులు అన్నంత కోణంలో పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే చాలా మటుకు ఆ సీసీటీవీలో ఫుటేజ్ లో మొత్తం కూడా స్పష్టంగా దాడులు చేసిన వారి ముఖ చిత్రాలన్నీ కూడా కనపడుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరు అనుచరులు, ఎవరు ప్రేరేపిస్తే వాళ్ళంతా పార్టీ కార్యాలయానికి వచ్చి దాడులకు పాల్పడ్డారన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిస్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక దాడులకు పాల్పడిన వారే కాకుండా దానికి ప్రేరేపించిన వారి మీద కూడా కేసులు నమోదు చేయాలన్న ఆలోచనలో పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా లోతుగా సమగ్ర దర్యాప్తు చేస్తే ఇంకా మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాదాపు 2 రోజుల నుంచి ఈ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా అంటే ఇంకా సమాచారాన్ని కూడా పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. అలాగే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా మరింత సమాచారాన్ని సేకరించి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు దీనికి ప్రేరేపించే వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.